ద్వితీయ దశకం రూపమాధుర్యం భక్తిమహత్వం చ. సూర్యస్పర్ధికిరీటమూర్ధ్వతిలకప్రోద్భాసి ఫాలాంతరం కారుణ్యాకులనేత్రమార్ద్ర హసితోల్లాసం సునాసాపుటం గండోద్యన్మకరాభకుండలయుగం కంఠోజ్వలత్కౌస్తుభం త్వద్రూపం వనమాల్యహారపటలశ్రీవత్సదీప్రం భజే. మురారి, నీ కిరీటం యొక్క కాంతులు సూర్య తేజస్సును మించి మనోహరంగా ఉన్నవి. నీ చూపులు సమస్త జగత్తుపై కరుణ చూపుతున్నట్లుగా ఉన్నవి. నీ చిరునవ్వు చూడముచ్చటగా కనులకు ఇంపుగా ఉంది. నీ మకర కుండలాలు కంఠం, నాసిక కౌస్తుభమని దేదీప్యమానంగా వెలుగుతూ ఉంది. అలాంటి నీ సుందర రూపమును నేను సదా ధ్యానించెదను అని భట్టతిరి గారు ఈ శ్లోకంలో వర్ణించారన్నమాట. కేయూరాంగద కంకణోత్తమ రత్నాంగులీయాంకిత శ్రీమద్బాహు చతుష్క సంగత గదా శంఖారి పంకేరుహాం కాంచిత్ కాంచన కాంచిలాంచితలసత్ పీతాంబరాలంబినీం ఆలంబే విమలాంబుజత్యుతిపదాం మూర్తిం తవాతిచ్చిదం. జగన్నాథ, చతుర్భుజధారి, ఆ బాహులయందు శంఖ చక్ర గదా పద్మములు దివ్యంగా ఉన్నవి. నీవు ధరించిన భుజకీర్తులు, దండకడియాలు, అంగుళీయకములు కాంతులను ప్రకాశింపజేస్తున్నాయి. నీ పట్టు పీతాంబరం యొక్క నిగనిగలు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. మనం చేసిన దుష్కర్మలు వెళ్ళిపోతాయి నీ పీతాంబరాన్ని చూస్తే చాలు. అలాంటి మూర్తిని చూస్తే మన కష్టాలు, బాధలు తొలగిపోతాయి. అటువంటి ఈ మూర్తిని నేను సదా ఆశ్రయిస్తాను. అందరికీ చూడాలనిపించే నీ దివ్య రూపాన్ని మనసారా ప్రార్థిస్తున్నాను. యత్రైలోక్యమహీయసోపి మహితం సమ్మోహనం మోహనాత్ కాంతం కాంతినిధానతోపి మధురం మాధుర్యధుర్యాదపి సౌందర్యోత్తరతోపి సుందరతరం త్వద్రూపమాశ్చర్యతోపి ఆశ్చర్యం భువనేన కస్య కుతుకం పుష్ణాతి విష్ణో విభో. సర్వాంతర్యామి అయిన నీవు, నీ రూపం సమస్త లోకములందున్న గొప్ప వస్తువుల కంటే చాలా గొప్పది. మధురమైన వాటి కంటే కూడా మధురమైన రూపం నీది. భూమండలంలో ఉన్న అందమైన వస్తువుల కంటే అందమైనది నీ రూపం. అలాంటి నీ సుందరమైన రూపమును దర్శించడానికి అందరూ ఇష్టపడతారు. తత్తాదృంమధురాత్మకం తవ వపుః సంప్రాప్య సంపన్మయీ సా దేవీ పరమౌత్సుకా చిరతరం నాస్తే స్వభక్తేష్వపి తేనాస్యావత కష్టమచ్యుత విభో త్వద్రూపమానోజ్ఞక ప్రేమస్థైర్యమయాద చాపలబలాచ్ చాపల్యవార్తోదభూత్. ప్రభు, సకల సంపదలకు నిలయమైన లక్ష్మీదేవి నీ రూపలావణ్యం చూసి నీ పాదముల చెంతనే ఉంటుంది. ఆ లక్ష్మీదేవి భక్తుల దగ్గర ఉండకుండా నీ పాదాల చెంత ఉండడం వల్ల ఆవిడ్ని చపల అని కూడా అంటున్నారు. చపల అంటే చంచలత్వం. ఆ చంచలత్వం వల్ల లక్ష్మీదేవి స్థిరంగా ఉండదు అని అంటారు. స్వామి, ఇది ఎంత ఆశ్చర్యకరం! నీ ధ్యాన గుణ రూప లావణ్యాల గురించి ఎవరు కీర్తిస్తారో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. లక్ష్మీ స్థావకరామనీయకహృతైవేయం పరేష్వస్థిరేతి అస్మిన్నన్యదపి ప్రమాణమధునా వక్ష్యామి లక్ష్మీపతే. ఏ త్వధ్యానగుణానుకీర్తనరసా సక్తా హి భక్తా జనాః తేష్వేషా వసతి స్థిరైవ దయితప్రస్తావదత్తాదరా. స్వామి, నీ రమణీయ గుణ రూప లావణ్యాలను చూసి స్థిరంగా నీ దగ్గరే లక్ష్మీదేవి ఉంటుంది. ఆమె తన స్వామి పైన
నిన్ను నీ భక్తులు ధ్యానించిన, కీర్తించిన, పఠించిన ఆమె పరవశించి వారి దగ్గరే ఉంటుంది. నీ భక్తులు కాని వారి దగ్గర ఆమె నిలిచి ఉండదు అని చెప్పడానికి ఇదే కదా ఒక ఉదాహరణ. ఏవన్భూతమనోజ్ఞతానవసుధా నిశ్యందసందోహనం త్వద్రూపం పరచిద్రసాయనమయం చేతోహరం శృణ్వతాం సత్యః ప్రేరయతే మతిం మదయతే రోమాంచయత్యంగకం వ్యాసించత్యపి శీతబాష్పవిసరైః ఆనందమూర్ఛోద్భవైః. ప్రభు, నీ రూపాన్ని చూస్తుంటే వాళ్లకు ఆనంద బాష్పాలు రాలుస్తున్నారు. అంటే అది ఒక రకమైన శుద్ధమైన భక్తి. భక్తి యోగం చాలా సులభమైన యోగం, సులభంగా దేవుణ్ణి చేరుకునే మార్గం. ఎలా అంటే మనం ఒక మంత్రం పఠించినా, ఒక దీపం పెట్టినా కూడా సులువుగా నిన్ను చేరుకుని మోక్షాన్ని పొందవచ్చు. నీ కీర్తనలు వినివారి చిత్తములను తొలగించి వేయును. ఏవం భూతతయా హి భక్త్యభిహితో యోగः సయోగద్వయాత్ కర్మజ్ఞానమయాత్ పురుషోత్తమతరో యోగీశ్వరైర్గీయతే సౌందర్యైకరసాత్మకే త్వయి ఖలు ప్రేమ ప్రకర్షాత్మికా భక్తిర్నిశ్రమమేవ విశ్వపురుషైః లభ్యా రమా వల్లభా. కర్మయోగం వల్ల కూడా ముక్తిని పొందవచ్చు, కానీ కొంచెం కష్టతరమైన పద్ధతి. నీపై ప్రేమతో నిండిన భక్తి ఎటువంటి శ్రమ లేకుండా సులభంగా లభిస్తుంది. నీ నామస్మరణ, నీ కీర్తనలు, భజనలు, స్తుతులు ఇలా ఏవి చేసినా కూడా భక్తి మార్గం ద్వారా స్వామివారిని చేరుకోవచ్చు. కర్మయోగం జ్ఞానయోగం కంటే కూడా భక్తి యోగం సులభమైనది. ఇది ఉత్తమమైన మార్గం. నిష్కామం నియతస్వధర్మచరణం యత్కర్మయోగాభిధం తద్దూరేత్య ఫలం యదౌపనిషదజ్ఞానోపలభ్యం పునః తత్వవ్యక్తతయా సుదుర్గమతరం చిత్తస్య తస్మాద్విభో త్వత్ప్రేమాత్మక భక్తిరేవ సతతం స్వాదీయసి శ్రేయసి. మనం చేసే నిత్యకర్మల్లో తెలిసి తెలియక చాలా తప్పులు చేస్తాము. కర్మయోగం జ్ఞానయోగంతో నిన్ను చేరుకోవడం చాలా కష్టమైంది. కర్మయోగం వలన చాలా ఆలస్యంగా లభిస్తుంది. వీటన్నిటికంటే కూడా నీ భక్తి చేయడం చాలా సులభమైన పద్ధతి. అత్యాయాసకరాని కర్మపటలాన్యాచర్య నిర్యన్మలాః బోధే భక్తిపథేऽథవాప్యుచితతాం ఆయాంతి కిం తావతా క్లిష్ట్వా తర్కపథే పరం తవ వపుర్బ్రహ్మాఖ్యమన్యే పునః చిత్తార్ధ్రత్వమృతే విచింత్య బహుభిః సిద్ధ్యంతి జన్మాంతరైః. జ్ఞానయోగం కర్మయోగం ద్వారా అనేక జన్మల తర్వాత మాత్రమే నీ మనోహరమైన రూపాన్ని వారు చూడగలుగుతున్నారు. భక్తి మార్గాన ప్రవేశించిన వారు త్వరగా నిన్ను చేరుకోగలుగుతారు. త్వద్భక్తిస్తు కథారసామృతఝరీ నిర్మజ్జనేన స్వయం సిద్ధ్యంతి విమల ప్రబోధ పదవీం అక్లేశతస్తన్వతి సద్యసిద్ధికరీ జయత్యయి విభో సైవాస్తు మే త్వత్పద ప్రేమ ప్రౌఢిరసార్ద్రతా ధృతతరం వాతాలయాధీశ్వర. గురువాయూరప్ప, మనోహరమైన నీ కథలను వినిన, నీ కీర్తనలను శ్రవణం చేసిన సులభంగా నిన్ను చేరుకునవచ్చును. తాను కోరుకున్న కోరికలు వెంటనే పొందగలుగుతారు. నీ పాదములను ఆశ్రయించిన భక్తులను ఆనందామృతమున మునిగి పరవశించినట్లు చేయు తండ్రి అని ప్రార్థిస్తున్నారు భట్టతిరి గారు. గోపికా జీవన స్మరణం గోవింద గోవింద నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే.